నవమాసాలు మోసిన తల్లి కన్నపేగును వదులుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది. ఈ అమానవీయ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో చోటుచేసుకుంది. నవమాసాలు మోసిన తల్లి కన్నపేగును వదులుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది. ఈ అమానవీయ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టి అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించాల్సిన ఓ ఆడ శిశువు చెట్ల పొదల్లోకి చేరింది. కనీసం రక్తపు మరకలు కూడా ఆరకముందే బిడ్డను భారంగా భావించి పసికందును పందులు కుక్కలు సంచరించే ప్రాంతంలో వదిలివెళ్లిన అమానవీయ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కాగజ్నగర్ మండలం వళ్లగొండ గ్రామ పంచాయతీ సీతానగర్ శివారులో పత్తిచేనులో ఓ పసికందును గుడ్డలో కట్టిపడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శిశువు ఏడుపు విన్న స్థానికులు చుట్టూ వెతికిచూశారు. పత్తిచేనులో ముళ్లపొదల్లో ఓ గుడ్డలో రక్తపు మడుకులో అల్లాడుతున్న శిశువును గుర్తించిన స్థానికులు పసికందును కాపాడి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు పసికందును ఆస్పత్రికి తరలించారు. పసికందును పరీక్షించిన వైద్యులు శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. పసికందు అప్పుడే పుట్టిన ఆడ శిశువు అని 3 నుండి 4 గంటలు మాత్రమే అయ్యిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును బాలసదన్ అధికారులకు అప్పగించారు. అయితే పసికందును అంత దారుణంగా చెట్ల పొదల్లో పడవేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు అన్నది తేలాల్సి ఉంది. ఆడశిశువు కావడంతోనే వదిలేసుకున్నారా, లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా? అసలు నిందితులు ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.